వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. వేములవాడ పట్టణంలో కోడెల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై రైతులకు కోడెలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముందే వచ్చిన బతుకమ్మ సంబరం డాక్టర్ అనితారెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం గలమెత్తిన స్టీల్ సిఐటియు. ఇక వివరాల్లోకి వెళ్తే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేములవాడకు తమ ఆకాంక్షలు తీరాలని రాజన్నకు కోడలు కడతారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అన్నారు. ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు కోడె మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కోడె మొక్కులు చెల్లించే ఆచారం వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. అర్హులైన పేద రైతులకు 2 విడత పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు. గతంలో నేను దేవస్థాన చైర్మన్ గా ఉన్న సమయంలో కోడెలను పంపిణీ చేశాం. గత 3 నెలల క్రితం సుమారు 1600కు పైగా చిలుకలను కోడెలను పంపిణీ చేశాం. రాజన్న ప్రసాదంగా కోడెలను భావించాలి. గోశాల నుంచి పంపిణీ చేసే కోడె ఆవులు ఇతరాత్ర పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు. కోడెలను పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ స్వరూపంగా భావించి చూసుకోవాలి. వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని, సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పకుండా జరుగుతుందని అన్నారు. మీరు కొంచెం ముందుకు రండి. అది కోడలు రావు, ఇక మనమే పెట్టుకోవాలి. అన్న విశ్వాన్మాన్పమాగం సంపరిపాద విశ్వతః చూర్ణం సమర్పయామి యాగంగో నియాసనీ వాలీయా రాకాజా సరస్వతీ కస్మాజాథా స్తంభిపరేతనా సుగంధ పరిమళ పడవాసత్రవ్యాణి సమర్పయామి. కురమన్నపాలెం నుంచి పాత గాజువాక వరకు పాదయాత్ర నిర్వహించిన స్టీల్ సిఐటియు తలపెట్టిన పాదయాత్రలో పెద్ద ఎత్తున నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను 4000 మందిని తీసివేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను, నిర్వాసితులను విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలాగే బయోమెట్రిక్ తో కూడా వారి పేర్లు ఉండాలని, స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి ప్రైవేటీకరణకు స్థాయి శక్తుల ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే ఈ చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ స్టీల్ సిఐటియు అధ్యక్షులు అయోధ్య రామయ్య కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు, వారి కుటుంబాలు రోడ్డు పాలు చీకటి చాలా దృశ్యాలని, వీటిని వెంటనే ప్లాంట్ యజమాన్యం ఖండించి వారికి త్వరితగతిన పన్నులు అలాగే గేట్ పాస్లను పునరుద్ధరించి పాత పద్ధతిలోనే చేయాలని ఈ సందర్భంగా జి శ్రీనివాస్ రావు మాట్లాడడం జరిగింది.
కన్నతల్లి లాంటి కుప్పంను వీడి వెళ్ళలేకపోతున్నామంటూ కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జింక లక్ష్మీనారాయణ భావోద్వేగంతో ప్రసంగించారు. సోమవారం నాడు కళాశాల నందు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్ పదవి విరమణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, పలు విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ప్రిన్సిపల్ను శాల్వాతో సన్మానించి పూలమాలలతో సత్కరించి ప్రత్యేకంగా కరెన్సీ నోట్లు, చాక్లెట్లతో తయారు చేసిన ఆహారాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ప్రసంగిస్తూ 2021 సెప్టెంబర్ 30వ తేదీన కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జింక లక్ష్మీనారాయణ కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల నిర్వహణలో కేవలం 2 శాశ్వత అధ్యాపకులు మాత్రమే ఉన్నారని, మిగిలిన వారు అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల అభివృద్ధిలో అధ్యాపకుల సహకారం మరవలేదని, అలాగే తన విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల ఏర్పాటు ఎంతోగానో ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. సార్, నాకు 32 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ హోదాల్లో కూడా పనిచేశాను. శ్రీకాళహస్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి 30/9/2021 కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఆన్ ప్రమోషన్ పైన ప్రిన్సిపల్గా జాయిన్ అవ్వడం. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కుప్పం గురించి ఎప్పుడో ముందు విన్నాను. కుప్పంలో ఎవరు ఉండడం లేదు, కుప్పం చాలా రిమోట్ ఏరియా, చాలా లాంగ్ డిస్టెన్స్లో అనే యొక్క భావన ఉండేది. ఈ బిల్డింగ్ని చూసిన తర్వాత గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంత మహోన్నతగా ఒక మహారాజా ప్యాలెస్గా కట్టించిన బిల్డింగ్ చూసిన తర్వాత, ఇక్కడ ఉండే వాతావరణం చూసిన తర్వాత, చల్లటి వాతావరణం చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవడం డిసైడ్ అయింది. మా భార్య చెప్పింది, కుప్పంలో నువ్వు ఉండు, నీకు మంచి పేరు వస్తుంది, నీవు ఇక్కడ నీ సర్వీస్ చేయి, ఎంత చేయగలవో చేయి అని చెప్తే ఆమె స్ఫూర్తి. మా భార్య చాలా నాకు వెనుదల నుండి ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసుకుంటుంది, విజయలక్ష్మి గారు. నేను చార్జ్ తీసుకున్న తర్వాత అరౌండ్ 380 మెంబర్స్ విద్యార్థులు. ఇంత పెద్ద భవంతిలో ఇంత తక్కువ మంది పిల్లలుంటే అది బోసిపోయినట్టుంటుంది ఈ కళాశాల. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కూడా విలువ ఉండదు కళాశాలకు అనే ఒక ఉద్దేశం చేత నేను వచ్చిన 2 monthsలో ఒక మెగా జాబ్ మేళను కండక్ట్ చేశాను సార్. అది మన విద్యార్థులకే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం అందరి విద్యార్థులను ఇన్వైట్ చేసి బాగా పబ్లిసిటీ ఇచ్చి అరౌండ్ 30 కంపెనీస్ వస్తే దాదాపు 290 మెంబర్స్ సెలెక్ట్ అయిన కంపెనీలు. మన విద్యార్థులు కూడా దాదాపు ఒక 108 109 మెంబర్స్ ఏమో జాయిన్ అయినారు. కంపెనీల్లో అందరికీ ఉద్యోగాలు వచ్చింది. బయట వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహం ఇచ్చినాము. అప్పటి నుంచి మన కళాశాల కొంచెం గుడ్ విల్ రావడం జరిగింది. కుప్పంలో ముందు మెగా జాబ్ మేళా క్యాంపస్ సెలక్షన్స్ లేవు. డిఫరెంట్ కాలేజీలకు నేనే రికమెండ్ చేశాను. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఏదో ఉద్యోగం అనేది అవసరం కాబట్టి చాలా కంపెనీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు నేను హెచ్ఆర్స్ పరిచయం చేసి అక్కడ కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నేను చాలా ప్రముఖ పాత్రను పోషించాను. నెక్స్ట్ అడ్మిషన్ స్పీడ్లో మా కళాశాలలో చేరితే జాబ్ గ్యారంటీ ఉంటుంది అనే ఒక భరోసా తీసుకొని కొన్ని కంపెనీస్తో అప్రోచ్ అయ్యి హెచ్ఆర్తో పరిచయాలు పెట్టుకొని వాళ్ళకి ఏం లాంగ్వేజ్ కావాలనో, ఏం ప్రోగ్రామ్స్ కావాలనో మేమే నిర్ధారించుకొని ట్రైనర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మా సిస్టంలోనే మా విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించి కంపెనీస్కి రికమెండ్ చేసి చాలామందికి జాబ్స్ రావడం జరుగుతుంది. అందుకే అరౌండ్ 380 మెంబర్స్ 2021-22లో 600 అయినారు. 600 అడ్మిషన్స్. మన రాయలసీమలో అది టాప్. చాలా కాలేజీల్లో ఇప్పుడు కూడా మనం గౌరవిస్తే జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప మిగతా కాలేజీల్లో 300-400 మెంబర్స్. కొన్ని కాలేజీలో 100 బిలో ప్రోగ్రామ్స్. అప్పుడు లిమిటెడ్ ప్రోగ్రామ్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేజర్ సబ్జెక్ట్స్ అనేది కొత్త స్కీమ్ మన ప్రభుత్వం, మన కమిషనర్ గారు చొరవ వల్ల చాలా కొత్త ప్రోగ్రామ్స్ రావడం జరిగింది. దాంట్లో మన డిస్టిక్లో ఎన్ని హైయెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్న కళాశాల మంది 11 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రస్తుతం. అంటే మేజర్ సబ్జెక్ట్గా
నేను వచ్చిన తర్వాత పిల్లలకు ఉద్యోగం కామర్స్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి బీబీఏ ఇంట్రడ్యూస్ చేశాను. బిఏ స్పెషల్ తెలుగు ఎక్కడ లేదు, తెలుగు నాశనం అయిపోతాను. తెలుగు కోర్సే లేనప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ తెలుగు అంటే స్పెషల్ తెలుగు ఇంట్రడ్యూస్ చేసింది నేనే సార్. ఇప్పుడు దాదాపు ఒక అడ్వాన్స్ తెలుగులో అంటే స్పెషల్ తెలుగులో అరౌండ్ 400 మెంబర్స్ విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళు. రెండోది బీబీఏ ఇంట్రడ్యూస్ చేయడం. ఈ ఇయర్ బీకామ్లో మంచి కాంపిటీషన్ ఉంటే రాయలసీమలో హైయెస్ట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ బీకామ్ సిఏలో 257 అడ్మిషన్ జరిగినాయి ఈ ఇయర్ అయితే. సంఘి మండలి కేంద్రంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్కు పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మహిళలు ఉపాధి పొంది ఆదాయాన్ని పెంచుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తెలిపారు. 6 మహిళా మణులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని 7 మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఉపయోగపడతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. అవగాహన సమావేశంలో పాల్గొంటున్న మండల స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీమతి వేదవతి గారు, డి గారు ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్ అందరితో మాట్లాడవచ్చు అని అక్కడ కూర్చొని టిఫిన్ చేసి అక్కడ మంచిని తాగుతాడు. ఆ ఎఫెక్ట్ ఏమైంది అంటే ఆయనకు జాండీస్ ఎఫెక్ట్ అయిపోయి పొల్యూషన్ అయిపోయి ఎఫెక్ట్ అయ్యి వాటర్ కంటామినేట్ తోటి అంటే చెడు వాటర్ తాగడం వలన కంటామినేట్ అయ్యి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అనుబంధ సంఘం 563/73 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టోజు సన్నయ్య దాసు, ఎన్నికల అధికారి ఎన్టీఆర్, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ అధ్యక్షతన అధ్యక్షులు పుట్టభాస్కర్రావు, పెంటపాటి వీరబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వెదురుపర్తి గాయత్రి అప్పాజీ ఎన్నిక అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చేశారు. విశ్వ బ్రాహ్మణులకు వారికి ఉన్న సమస్యలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్తామని, మీ కమ్యూనిటీకి న్యాయం జరిగేలా చూస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. హనుమంతరావు పావులూరి, అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈరోజు కాకినాడలో పెద్ద ఎత్తున మా రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నాయి దాస్ గారు వారు వచ్చి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారితో పాటు చుట్టుపక్కల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా పెంటపాటి వీరబాబు గారు, అదేవిధంగా మహిళా కమిటీ అధ్యక్షురాలుగా గాయత్రి గారు, తదుపరి ప్రధాన కార్యదర్శిగా సాయిబాబా గారు, గౌరవ అధ్యక్షులుగా భాస్కర్ గారు, కోశాధికారిగా గోడి సత్యబాబు గారు, 25 మంది పటిష్టవంతంగా ఒక జిల్లా కమిటీ వారితో 3 గంటలు చర్చించాం. ఎవరికైతే నిబద్ధతతోటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులకు 100% అండగా ఉండటము, వారి యొక్క భవిష్యత్తు కోసము, వారి అభ్యున్నతి కోసము, వారికి రాజకీయ లబ్ధి పొందేదానికోసము విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అంశాలు ఏమైనప్పటికీ కూడా ఐకమత్యంతో ఈ 25 మంది నాయకత్వం రాబోయేటువంటి నెల రోజుల లోపల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కమిటీలు వేసుకుంటూ అద్భుతంగా 10,000 మందితోటి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకునేదానికి ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపివ్వడము, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు
ఎస్విఎస్ఎన్ వర్మ గారు కూడా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా. వారు పాల్గొని వారికి ఒకటే మాట చెప్పాను నేను, మా 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ జాతి నుంచి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎమ్మెల్సీ లేరు. 25 లక్షల మంది ఎవరికి చెప్పుకోవాలి మా వేదన, మా గోడు, మా సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉందా ఆలోచించమని వారిని అడిగిన సందర్భంలో ఈ కాకినాడ పట్టణము ఏదైతే పిఠాపురం లోపల ఈ కార్యక్రమం జరిగిందో ఆ అమ్మ దయతోటి ఖచ్చితంగా పిఠాపురమే కాదు, కాకినాడే కాదు, యావత్ విశ్వబ్రాహ్మణ జాతి కోసం నేను మీకు అండగా ఉంటానని వారు ప్రామిస్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో గౌరవ బీసీ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా సమస్యలు తీసుకెళ్ళడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, కాకినాడ జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా కోనసీమ జిల్లా తరఫున, రాజమండ్రి జిల్లా తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం పల్లిపాడు వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలో భాగంగా బస్సులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. సుమారు 8.42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు సుమారు 2,10,000 రూపాయలు విలువ చేసే ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రధాన కూడలిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది మా ఈరోజు గత 2-3 రోజుల నుండి మా తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పల్లిపాడులో మా ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ గారు సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తుల్ని మేము ఈరోజు గాంజా కేసులో అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళు 3 వ్యక్తులు కూడా నెల్లూరు వాస్తవ్యులు, అంతా 20 నుండి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తులు, బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 8 కేజీల 400 గ్రాముల గాంజా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని కాస్ట్ సుమారుగా 2 లక్షల చిల్లర, సుమారుగా 2,10,000-15,000 ఉంటుండొచ్చు. వాళ్ళు భద్రాచలం నుండి తీసుకెళ్తున్నారు. అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి ఖమ్మం నుండి వాళ్ళ ట్రైన్ ద్వారా నెల్లూరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్లస్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఈ గాంజా విషయంలో చాలా సీరియస్గా ఉండడం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నాము. సుమారు వారం రోజులుగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో వెళ్తూ మాకు దొరకడం జరిగింది. చెప్పండి ఎలాగే. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నది ఏంటంటే ఈ గాంజా కేసుల్లో టీనేజ్ పిల్లలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు స్కూలు కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ కెరియర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది చాలా మనోవేదకు గురి చేస్తుంది. ఇది అంతా జరగొద్దు అని చెప్పేసి మేము ఉక్కుపాదంతో చేస్తున్నాము. ఎవరు కూడా గాంజా సప్లై చేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. పలు విద్యా క్రీడ వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో అండర్-19 ఆర్చరీ క్రీడా పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడ భారతదేశంలో పుట్టిన ఇతర దేశాల్లో ప్రాచుర్యం పొందుతుందని అన్నారు. విద్యార్థులు చదువులో రాణించాలంటే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఏ దేశంలో అయితే మహిళలకు బాలికలకు భద్రత ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. బాలికలు ఎక్కువగా రక్తహీనత ఉంటుందని వారు ప్రభుత్వ హెల్త్ సెంటర్లో ఇచ్చే మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. దేహదారుఢ్యం కోసం యోగా చేయాలని సూచించారు.
సార్ ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి. కళాశాల మైదానంలో ఆర్చరీ పోటీలు మన నారత్నమయ్య సారు, వంశీ, రాజు ఆధ్వర్యంలో జరిపి పిల్లల్ని ఇక్కడ గుమిగూర్చి వాళ్లకు ఆర్చరీ పోటీలు నిర్వహించి జిల్లా జట్టును తయారు చేసి రేపు స్టేట్ లెవెల్లో వాళ్లను ఆర్చరీ పోటీలకు పంపించి అక్కడ మెడల్స్ వచ్చిన వాళ్లను మళ్ళా నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించే అవకాశాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ టైంలో నన్ను ఇక్కడికి పిలిచి ఆర్చరీ పిల్లల గురించి మాట్లాడమని చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. పిల్లలు చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా ఉన్నారు. అదే కాకుండా ఆర్చరీ అనేది విలువిద్య అనేది మన దేశంలోనే పుట్టింది. ఆ కాలంలోనే ఆర్చరీ ప్రాక్టీసు, దాని వాల్యూ ఎంతో ఉండినదంటే ఈవెన్ అర్జునుడు కళ్ళు మూసుకొని కూడా పైన మత్స యంత్రంలో కేవలము నీళ్లలో చూస్తూ ఆ చేప కన్ను మీద కాన్సన్ట్రేట్ చేసి కొట్టినాడంటే అంటే ఎంత ఏకాగ్రత డెవలప్ అవుతుంది ఈ ఆర్చరీ వలన. ఈ పిల్లలు ఏ రకంగా తయారవుతారు రేపు లైఫ్లో ఈ క్రమశిక్షణతో, ఈ యొక్క ఏకాగ్రతతో వీళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారిపోయే అవకాశం ఉంది. అదే కాకుండా చాలామంది పిల్లల్లో నేను అబ్జర్వ్ చేస్తే రక్తక్షీణత ఉంది పిల్లలకు, అంటే ఐరన్ లోపం ఉంది. యాక్చువల్గా ఎవరి సబ్ సెంటర్స్లో, పిహెచ్సి సెంటర్స్లో ఐరన్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకొని వీళ్ళ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాలి. అదే కాకుండా ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా, ఫ్రూట్స్ ఇట్లాంటివి, ఫిష్, తర్వాత ఎగ్గు, యాపిల్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. వీళ్ళు ఆరోగ్యం బాగుండాలి, దేహదారుఢ్యం ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మైండ్ కాన్సన్ట్రేషన్ కోసము ధ్యానం అవి చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎంత ఏకాగ్రతగా వాళ్ళు ఉండగలుగుతారో వాళ్ళు అంత సక్సెస్ సాధిస్తారు. ఎక్కువగా అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము అక్కడ ఆర్చరీ బౌ దగ్గర ఉండి ఇంటి గురించో, స్కూల్ గురించో ఆలోచించినామంటే మనం అక్కడనే ఫెయిల్ అయిపోతాము. కాబట్టి ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. ముఖ్యంగా అమ్మాయిలు ముందుకు రావడం అనేది మన దేశము డెవలప్డ్ కంట్రీ కింద అయిపోతున్నట్టు లెక్క. ఎక్కడైతే స్త్రీలకు ఎక్కువ రక్షణ, ఎక్కువ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందో ఆ కంట్రీ బాగా డెవలప్ అవుతుంది. సో ఈరోజు అమ్మాయిలు ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళని చూసి నేను గర్విస్తున్నాను. వీళ్ళే రేపటి భవిష్యత్తు. ఎందుకంటే మన దేశ సంపద అంటే చిన్నపిల్లలే. వీళ్ళు అభివృద్ధి అయ్యి వాళ్ళు వాల్యుబుల్, యూస్ఫుల్ సిటిజన్స్ అయితేనే మన కంట్రీ అభివృద్ధి చెందిన దేశాల మధ్యన మనం నిలబడగలం, గర్వంగా చెప్పుకోగలం మనం భారతీయులమని. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మన ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆర్చరీని ప్రోత్సహిస్తున్న ఈ నారత్నమయ్య గారిని, వంశీని, రాజును అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది. బతుకమ్మను రంగురంగు పూలతో అలంకరించి బతుకమ్మ పాటలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర పండుగని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, మన ఆత్మగౌరవాన్ని పెంచేలా సాగుతాయని, అందుకే వివిధ దేశాలలో సైతం అనుకరించి జరుపుకుంటారని, ప్రతి పండుగలలో దేవుని పూలతో అలంకరిస్తారని, ఒక బతుకమ్మ పండుగ మాత్రమే ప్రకృతిలోని పూలవి అమ్మవారిగా కొలుస్తారని, అది ఈ పండుగ గొప్పతనమని అన్నారు. 9 రోజులు సాగే ఈ పండుగ మహిళలకు ఎంతో ప్రీతికరమని, పూల జాతరని తలపిస్తుందని, పసుపు గోరమ్మ అందరి పసుపు కుంకుమలను కాపాడుతుందని తెలంగాణ మహిళల నమ్మకమని, ఇలాంటి గొప్ప పండుగ కల్మషం ఎరుగని పిల్లల ఆశ్రమంలో ప్రారంభించడం, నిర్వహించడం సంతోషకరంగా ఉందని డాక్టర్ అనితారెడ్డి అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.